గ్యాస్ కొరతపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. మరి కాసేపట్లో గ్యాస్ సమస్యపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు. తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. నేడు ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి, మరి కాసేపట్లో అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏపీ ప్రభుత్వం ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సమస్య ఎక్కడైతే ఉందో గ్యాస్ సమస్యకు సంబంధించి దానికి ఒక సత్వర పరిష్కారాన్ని తీసుకురావాలి. ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేలాగా గ్యాస్ ప్రత్యామ్నాయాలపైన కూడా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ కి సంబంధించి గ్యాస్ కొరత లేకుండా చూడడం, అలాగే వలస కూలీలకు 5 కేజీల సిలిండర్లు ఇవ్వడం, అలాగే కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ రోజు నుంచి 20% పంపిణీ చేసేలాగా కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రంలో కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గ్యాస్ పైన మరొకసారి సమీక్ష చేయబోతూ ఉన్నారు. సమీక్షలో ముఖ్యంగా గ్యాస్ ప్రత్యామ్నాయంగా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అనే అంశం, అలాగే కిరోసిన్ సప్లైకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎలక్ట్రికల్ గ్యాస్, అలాగే పైప్ లైన్ గ్యాస్ కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అమలులోకి తీసుకురావాలి అనే అంశం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే చర్చించి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక సర్వే చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఎన్ని గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారు, గ్యాస్ వినియోగం ఎంత ఉంది, అలాగే కట్టెల పొయ్యి వాడుతున్నారా, ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా అనే అంశాలన్నింటినీ కూడా ఒక సర్వే ద్వారా ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకోవడంతో దీనికి సంబంధించి అంటే గ్యాస్ పైన సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షలో ఇంకొన్ని అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఏదైతే ఈ రోజు నుంచి కమర్షియల్ సిలిండర్స్ కూడా అందుబాటులోకి రావడం వల్ల కొంత ఊరట లభించే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే కమర్షియల్ సిలిండర్స్ మాత్రం ఈ రోజు సాయంత్రానికి ఫిల్ అయితే రేపటి నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని డీలర్స్ అయితే వచ్చిన పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.